నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ కళారత్నాల్లో మన తెలంగాణ ముద్దుబిడ్డ మన ఇంటి ఆడపడుచులాగానే మన అమ్మ మన చెల్లిలాగానే వారు యూట్యూబ్లో చాలా ఫేమస్. వారి గురించి మీకు పరిచయం చేస్తున్నాను, వారి మాటల్లోనే విందాం. శ్రీమతి నారాయణమ్మ గారు. నమస్కారం అండి. అయ్యా నమస్కారం సార్. చెప్పండి, మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇది తెలంగాణ కళారత్నాలు ఛానల్. ఇది మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. చెప్తాను సార్. ధన్యవాదాలు సార్. నమస్తే నాయన. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. జై భీంపల్లి గడ్డయాచార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచల గురు జీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఆత్మయందుననేకమాకాశముదయించే ఆకాశమందు నలినంబు పుట్టే నలినంబు వలన అగ్నియోత్రుడు పుట్టే అగ్నియోత్రుని వలన అప్పు పుట్టే అప్పు వలన మహాయవని అస్తలి పుట్టే అవనియందోషాదుల మరబుట్టే ఓషాదులందున వనర అన్నము పుట్టే అన్నమందున నరులాది సకల జంతుజాలములాయ ఈ జగయుగంబులాయే పరమాత్మ నీ రీతి మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితా హువా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. నా పేరు మా అమ్మ నాయన పెట్టింది నారాయణమ్మ, మా గురువుగారు పెట్టింది శ్రీ గురు మాత నిచ్చలాంబ దేరంగుల నారాయణమ్మ. నా దీక్షానం. అయ్యా మీరు మీ ఎంతకాలం నుంచి ఈ ప్రచారంలో ఉన్నారు? భక్తి ప్రచారంలో నేను దాదాపు 20 సంవత్సరాలు దాటి 25 సంవత్సరాలు అయింది సార్. ఏ ఊరు మీది? మాది రంగారెడ్డి జిల్లా. నన్ను ఇచ్చింది, నన్ను కన్నా తల్లిదండ్రులది నల్గొండ జిల్లా. అమ్మగారు పేరేంటి? మా అమ్మగారు జంగమ్మ, మా నాయన గారు పల్లపు రాములు. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు దేరంగుల ఈదయ్య. నా పేరు నారాయణమ్మ. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక అబ్బాయి ఒక్క అమ్మాయి. మీరేమన్నా ఈ ప్రచార కార్య ప్రవచనాలు అట్లాంటివి ఏమైనా నేర్చుకున్నారా? నేను నేర్చుకున్న గురు శిక్షణ, గురుబోధం. నా గురువు గారు గురు శిష్య పరంపరగా నేర్చుకున్నారు. గురుగారు ఎవరు? నా గురువు గారి పేరు పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజు. నా గురుదేవ్. మీరేమైనా ఆశ్రమం ఉందా? ఏం లేదు సార్, ఇప్పుడు నాకు ఇల్లే లేదు సార్. ఇల్లు లేదు, ఇల్లు గుంజుకున్నాడు దాన నాగేంద్ర. అక్కడ లోకల్ లీడర్లు కబ్జాలు చేసిరు సార్. దాని గురించి మాట్లాడకండి, మీ కళా ప్రయాణం గురించి. సరే సార్. మా కళా ప్రయాణం, నేను చిన్నప్పటి నుంచి మా నాయన భారతం భాగవతం ఆడేవాడు. నేర్పించే పంతులు, పెద్ద పంతులు మా నాయన. అట్లా ఆడుతుంటే నేను సాటంగా పోయి కూర్చొని నేర్చుకునేదాన్ని. రాత్రి అంతా మా చిన్నబాబాయి నేను పోయి పొద్దుందాకా పసల కొట్టకపోయి గుట్టకు కొట్టి ఆ గుట్ట మీదనే వాడి. చెప్పే ప్రవచనాలు ఏదైనా పుస్తకంలోదా లేదా మీ సొంత ఆసుకవిత్వం? నా సొంతమే నాయన. నేను పుస్తకాలలో ఉంటాయి కానీ నాకు చదువు రాదు, నాకు లేదు. ఎంతసేపు చెప్తారు మీరు భజనలు? ఎంతసేపు అయినా తెలందాకా చేస్తాం. ఏమి పరమార్థికం 7 రాత్రులు 7 పగళ్ళు చెప్పినా ఈ యొక్క పరమార్థికం తరగదు నాయన. తరగని వస్తువు, తరగని ధనం అది. అన్ని దొంగలు ఎత్తుకపోతారు, మునిగిపోతాయి, కట్టెలు చెదలు పడతాయి, అసలు మనం ఉండం. కానీ ఆ పరమార్థికమైనటువంటి పరమ సద్గురుమూర్తి చెప్పిన జ్ఞానం ఎక్కడా పోదు నాయన, ఎప్పుడు ఉంటది. జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. జ్ఞానధనం, అది జ్ఞానధనం అంటే సంపద తరగని. అయ్యా అగ్నిహోత్రం అన్నా కొంచెం ఎప్పుడన్నా అల్లాడుతుంది కానీ జ్ఞానం అయితే అల్లాడదు. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారు మీరు? అక్కడ చాలా ఇచ్చినాను ఆయన. అక్కడ నేను పనికాడు ఇచ్చిన. నేను గురువు గారు ఎక్కడ గురుబోధ జరిగితే అక్కడ నేను ప్రవచనాలు ఇస్తా. ఇప్పటివరకు ఎన్ని ప్రవచనాలు ఇచ్చారు? చాలా ఉన్నాయి, ఇంత లెక్కలేదు.
అంటే అందాద కూడా లెక్కలేదు. అంతేనా? అంత లెక్కలేని భజన చేస్తాం, లెక్కలేని ప్రవచనాలు. టీం ఉందా? మా టీం ఉంది కదా, గురుబోధ ఓ సాంప్రదాయకులు. మీకు మీ టీంలో వేల మంది నాయన, లక్షల మంది. మీరు ఎక్కడ చేస్తారు ఇవన్నీ ఈ ప్రవచనాలు? ఎక్కడ గురువు గారు మన ఇంట్లో పూజ అయితే మన దగ్గర చేస్తాం. ఏ ఇంట్లో పూజ అయితే ఆశ్రమాలలో అయితే మొన్న పోయినాం, సికింద్రాబాద్ కేంద్రం ఆశ్రమంలో చేసినాం. చాలా దూరం వెళ్తాను. మీరు ఎక్కడంటే అక్కడ వెళ్తారా? తిరుపతి అన్ని తిరుపతి పోలేదు నాయన, పోయినా చూసినా దేవుడు ఉన్నాడని. కానీ భక్తి పారవశ్యంగా చేయలేదు. భక్తి పారవశ్యంగా భక్తులు ఏమైంది తిరుపతి అంటే వెళ్తాను. తిరుపతి అంటే చెప్పేది మా ప్రేక్షకులకు చెప్తాను. తిరుపతి అంటే ఏ తిరుపతి? తిరుపతి 7 కొండలు ఉన్నాయి. 7 కొండలు ఎక్కడున్నాయి అంటే నీలోనే ఉన్నాయి నాయన. అందుకు గురువు గారు చెప్పి అటువంటి విషయమే గది. నీ లోపలనే 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండలు నీకు ఇక్కడున్నాయి అని తెలియక అక్కడున్నాయి అని అనుకుంటున్నావు, కానీ ఇక్కడే ఉన్నాయి. ఏ కొండ అంటే ఆధారము, స్వాదిష్టము, మణిపూర్వకము, అనహాత, విశుద్ధము, ఆగ్నేయ చక్రం, సహస్రాల స్థానమందు సద్గురుమూర్తి, నిరాకార నిరంజన దేవదేవేశాయ జనార్దన మాయాయుక్తం జపే నిత్యం తస్మయే శ్రీ గురవే నమః అని ఇక్కడున్న 7 కొండలు. తెలియక గురుని శిక్షణ లేక గురు తెట్లు గలుగురా, అజునికైనను వాని అబ్బకైనా తాళము చేయలేని తలపెట్ల ఊడురా, విశ్వదాభిరామ వినరవేమా. వచ్చినాయి కానీ ఇయ్యలేదు. అదేంది? కర్మాచారి అవార్డు ఢిల్లీలో వచ్చింది పోయిన సంవత్సరం. 26 జనవరికి వచ్చింది, కానీ మొత్తం పేపర్లల్లా అవి టీవీలల్లా ఎక్కడెక్కడ మోగిపోతే. యూట్యూబ్ ఛానల్ ఉందా మీది? ఉంది, నాకు నా మనవడు పెట్టిండు. ఏంది ఈ ఛానల్ పేరు? ఛానల్ పేరు నారాయణమ్మ శ్రీ గురుమాత నిశ్చలాంబ. నారాయణమ్మ శ్రీ గురుమాత నిశ్చలాంబ దీక్షానామం నా గురువు ఇచ్చి దీవించినటువంటి దీక్ష. అంటే ఇప్పుడు ఎవరైనా మానవాళ్ళు ఈ ప్రేక్షకులు మిమ్మల్ని ఇట్లా ప్రవచనాలు చెప్పండి, ప్రోగ్రామ్ చేయండి అంటే మీరు వచ్చి చేస్తారా? మీ టెలిఫోన్ నెంబర్ ఇస్తారా? చెప్పండి. ఇస్తాను సార్, నా యూట్యూబ్ ఛానల్లో ఉందా? మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ఛానల్ పేరు. మళ్ళీ ఒకసారి నారాయణమ్మ శ్రీ గురుమాత నిశ్చలాంబ. నా ఫోన్లో నా వీడియోలో ఉంది ఫోన్ నెంబర్, ఎవరైనా తీసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తుంది, లేకుంటే రాదు. అందుకునైనా చాలా ధన్యవాదాలు. మరి నాతో ఇంత మంచి పద్యం వాడు ఒక పద్యం మంచిది వాడు. ఇప్పుడు పిల్లలకు యూత్ అంటే యువకులకు ఏదైతే మంచిదో దాని గురించి చెప్పండి. అయితే ఇప్పుడు పిల్లలు చాలా వేమన పద్యాలు బాగున్నాయి. మా అందరు మానవులే అనుకుంటారు. అందుకు ఉప్పు కపూరంబునొక పోలిక నుండు చూడ రుసుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమా. ఘంటానాదం లాగుంది అయ్యా, మీ కంఠము ఘంటానాదం లాగుంది. చాలా గురుగారి చాలా మంచి ఘంట లాగుంది మీ వాదం, మీ వాయిస్. అది పరమాత్మ నా సద్గురుమూర్తి ఇచ్చినటువంటి. మనది ఎక్కడిది నాయన టోను. 84 లక్షల జీవోపాధులల్లా పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, జంతుజాలము, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములకు కూడా గొంతు లేదు. ఈ యొక్క మానవ జన్మకే వచ్చింది టోన్. ఏదన్నా మాట్లాడుతుందా? మనం అమ్మా అంటాం, కన్నతల్లిని పిలుస్తాం, నాయనా అంటాం, తండ్రిని పిలుస్తాం, గురుదేవా అంటాం, సద్గురుమూర్తిని పిలుస్తాం. ఓ అతిథి గారు, ఓ నాయన ఏడున్నావా అని ఒక స్నేహితుని కానీ ఒక దోస్తుని కానీ ఒక్కని చెల్లెని మాట్లాడి పిలుచుకుంటాం. ఏదన్నా పిలుస్తుందా నాయన? అన్నిట్లకు ఉంది. తింటాయి, పంతాయి, సస్తాయి, పుడతాయి, కంటాయి, పెంచుతాయి, పెద్ద చేస్తాయి, మళ్ళీ సస్తాయి, పుడతాయి, అన్నీ ఉన్నాయి వాటికి షెడ్యూర్ములు. కానీ మనకున్నాయి అట్లు లేకనే. కానీ మనది మానవ దేహము, మాధవుని దేహం, నరరూపము నారాయణుని రూపం. అందుకు మనకున్న మనమే మోక్షం మోక్షం మోక్షం. మనకే మోక్షానికి అర్హులం. ఇంకా ఏ జంతుజాలము, పశుపక్షాదులు, క్రిమికీటకాదులకు లేదు, స్వేచ్ఛ లేదు. మనకన్నీ స్వేచ్ఛలు ఉన్నాయి. జ్వరం వచ్చిందంటాం, ఆకలి అవుతుందంటాం, దూపు అవుతుందంటాం, అమ్మ అంటాం, నాయన. స్పెషలైజేషన్ ఉందా మీకు అయ్యా ఈ ప్రవచనాలు చెప్పే దాంట్లో? మీరేమైనా స్పెషలైజ్? ఏం స్పెషల్ లేదు నాయన, స్పెషల్ ఏం లేదు. అంటే అన్ని
జరుగుతున్న విషయాల్లో ఆ. భక్తి పారవశ్యంతో చెప్తారు అంతే. అంతా చెప్తాను, గురువు గురించి, తత్వాల గురించి, ఓకే. కీర్తనలు, పద్యాలు, శ్లోకాలు, ఒక కీర్తన పాడండి. కందార్థాలు. ఎందుకు జన్మించితి కలయుగమునా, ఏమి నేరము చేసితి, అయ్యో విధియే, ఏమి నేరము చేసితి, అందముగా హాల్మేకులాశ్రమమందు అలకుశలవల ఒలే రఘునందనుని వైదేవి గర్భమునందు జన్మ మొందనైతిని, ఎందుకు జన్మించితి కలయుగమునా. ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేస్తూ ఇంకా ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు టైం ఇచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.